కోట యువతి హత్య కేసులో పూర్తిగా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి మంచోడినని అన్ననని ఆ యువతిని నేను అలా చూసి చలించిపోయానని చెప్పుకుంటున్న సురేంద్ర ఇప్పుడు ఎక్కడ? కొత్త కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. రోజుకొక పేరు తెర మీదకి వస్తుంది. నిన్న మొన్నటి వరకు బ్రహ్మయ్య అంటే ఎవరికి తెలియదు. కొండయ్య అనే పేరు విన్నాం, ఏదో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని విన్నాం అంతే. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం అనే పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు సుబ్బయ్య అనే పేరు కూడా తెర మీదకి వచ్చింది. రోజుకొక పేరు. కానీ వీళ్ళందరూ ఎవరు? బయట వ్యక్తులా? ఎవరన్నా సుపారీ గ్యాంగా? ఇంకెవరైనా? కాదు, సొంత అన్న, పెదనాన్న కొడుకు, దగ్గరి బంధువులు.